మన ప్రభువైన అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంతో మీ ఎదుటికి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దేవుని వాక్యములో నుండి నేటి దినమునకు దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ లేఖన భాగము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. దయతో శ్రద్ధగా ఆలకించండి. 20వ అధ్యాయము 22వ వచనం సామెతల గ్రంథం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చక్కటి మాట. కీడుకు ప్రతి కీడు చేయటం చాలా సులువు, అందరూ దానికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ దేవుని మహాకృపలో దేవుని ఎరిగిన బిడ్డలు ఎవరు కూడా కీడు చేయడానికి ముందుకు రారు. తర్వాత శ్రమని సహించైనా, అవమానము నిందను భరించైనా సరే దేవుని పక్షాన దేవుని ప్రతినిధులుగా ఉంటారు తప్ప వారు కీడు చేయటానికి పూనుకోరు. కనుక మనం దేవుని బిడ్డలమైతే మనం కీడు చేయము. కీడుకు మనలో తావు లేదు. అనుదిన శ్రమలలో నుంచి దేవుడు మనం విడిపిస్తారని మనం నిశ్చయమైన విశ్వాసంతో ఆయనపై ఆధారపడి మన జీవితాన్ని కొనసాగించేవారమే తప్ప శత్రువులను గురించో మరి ఎవరిని గురించో ఆలోచన చేయకుండా దేవునిపై భారం మోపే వరముగా ఉంటాం. అట్టి కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు అంటున్నాడు. ఇది మన పని కాదు. ఆయనకు అప్పగించుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కృపామయుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని తత్వంలో ఏకత్వం కలిగిన మన దేవుడు తన కార్యమును మన పక్షం చేస్తారు. యెహోవా కొరకు కనిపెట్టుకోరము. మనం కనిపెట్టుకొని ఉండాలా. మనం విశ్వాసంతో ఆయన ఎదుట ఉండాలి. ఆయన్ని నమ్ముకోవాలి. కనిపెట్టుకుని ఆయన నిన్ను రక్షించు. నన్ను ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవా నీవే నన్ను రక్షించు, క్షమించండి, నా ప్రాణం నీ కొరకు ఆశకొని ఉన్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది, నీ కార్యములు చూడాలని, నీ మహిమను కళ్ళారా నేను చూచి నా వ్యక్తిగత జీవిత అనుభవంలో అనుభవించాలని ఆశపడుతున్నాను. ప్రభు సహాయం చేయని ఆయన వేడుకుంటే చాలు. కీడునకు ప్రతి కీడు చేయవద్దు. అసలు ఏ కీడు మనం కీడు సంబంధమైన ఆలోచనలు దేవుని బిడ్డలకు దూరంగా ఉండునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలతో మీరు ప్రభు నందు స్థిరంగా ఉండాలని దేవుని వాక్యమే నేను చెప్పింది. నా మాటలను బట్టి ఎవరికి ధైర్యం రాదు, నా మాటలను బట్టి ఎవరికి స్ఫూర్తి ప్రేరణ కలగదు. సజీవమైన ఈ దేవుని మాటలే మనందరికీ శిరోధార్యము. ఆ విధంగా ఉండటానికి ఆయన తన కృపచేత మనని సంరక్షించడానికి ఆయనకు బలిష్టమైన చేతి క్రింద మనం దీనమస్కులమైందాం. అలాగ ఉండటానికి నాకును మనందరికీ ప్రియమైన దేవుని దాసులందరికీ దేవుని కృప తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నీ ప్రియ దాసులను దాసురాండ్రను వారి కుటుంబాలను నీ కొరకు ఆశపడుచున్న ప్రాణము తృప్తిపరిచే దేవుడవు కనుక మేము నీ మహిమార్థమై పాటుపడినట్లు, ఈ లోకంలో స్వస్థబుద్ధి కలిగిన వారమై నడుచుకున్నట్లు, మా వ్యక్తిగత జీవితంలో ఎవరి కీడు కోరుకోకుండా, ఎవరికి ఏ విధమైన ఆపదలు సంభవించడం చూసి మేము సంతోషపడకుండా, అందరి పక్షమును నీవు కార్యం చేసే గొప్ప దేవుడు అని, నీవు సార్వభౌమ అధికారం చొప్పున నువ్వు ఏది తీర్మానం చేస్తే అదే మాకు నాయన, దానికి మేము శిరస్సు వంచి నీకు లోబడాలి అంతే తప్ప అది చేయి ఇది చేయి అని ప్రభా నిన్ను మేము ఇతరుల కీడుని గురించి మీ ఎదుట మాట్లాడకూడదు. క్షమించు ప్రభా. తెలియనప్పుడు మేము ఒకవేళ అట్లా మాట్లాడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ విధంగా బాలుని వలె మేము నడిచాము, బాలుని వలె మాట్లాడాము, బాలుని వలె యోచించాము. కానీ ఇప్పుడు పెరిగి పెద్దవాడనై పౌలుడు గారు చెప్పినట్టు పిల్లవాని చేష్టలను మానివేసితనని చెప్పిన రీతిగా మా పిల్ల చేష్టలు, బాల్యపు ఆయన అజ్ఞానం రీతిలో నడుచుకున్న విధానం తొలగించి మూడని మీ చిత్తానుసారమైన బిడ్డలుగా చేసుకోనమని, ప్రేమతో నింపుమని, కరుణ వాత్సల్యంతో కొన్ని ఆత్మచేత మమ్మల్ని నింపుడు ద్వారా నీ బిడ్డలుగా మేము ఈ లోకంలో సాక్ష్యం పొంది నేను మహిమపరచు భాగ్యం దయచేయమని, మమ్మలను ఈ వాక్యం వినుచున్న మా ప్రియులను, మా కుటుంబాలను, మా బిడ్డలను, సంఘములను, పరిచర్య యావత్తును నీకే సమర్పిస్తూ నువ్వు చేసిన ప్రతి విధమైన మేలుకు ఒక్కొక్క దానికి మీ కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు మీకే సమర్పించి యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలోనే
ఈ ప్రార్థనా మనవులన్నీ మా పరమ తండ్రి మీకే సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యు ఆల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే and God richly bless you as you obey and keep your faith in Him. God bless you. Have a wonderful day.